మేము గెలిస్తే అమరావతిలో కాంటాం వాల్యూ కాదు, చేపల చెరువులు తవ్విస్తాం, ఆక్వా చెరువులు తవ్విస్తాం. తద్వారా ప్రజలు చేపలు రొయ్యలు తిని బతుకుతారు. అమరావతిలో అంతకు మించి ఇంకేమి రాదు. ఈ కారు కూతలు కూసింది ఎవరో కాదండి, మన కేతిరెడ్డి, అనంతపురం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు. అసలు ఈ సందర్భంలో ఆ కూతలు కూయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఏం పార్టీని బాగుపరిచే ఆలోచన ఒకటి లేదు. అమరావతి మీద ఇంకా విషయం జిమ్ముతానే ఉంటారు ఈ నాయాళ్ళు. ఇట్టా చిమ్మి 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 11కు వచ్చినారు. 11 నుంచి పైకి ఎగబాగుతామనే ఉద్దేశమే లేదు. ఇంకా పతనమైపోవాల్సిందే. సరే, ఇంకా ఏమేం కూర్చాడో వింటాం. మళ్లీ మేము వస్తే అమరావతిలో విధ్వంసం చేసి తీరుతాం. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ప్రకటించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏఐ క్వాంటం వ్యాలీ అని అంటున్నారు. తాము వస్తే చేపల చెరువులు తవ్వించి ఆక్వా వ్యాలీ చేస్తామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రకటించారు. వైసీపీలో ఆయన ఆఫీసులోనే మీడియాతో ఈ విషయం చెప్పారటండి. ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి 5 కాగితాల స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ లో ఏముందిరా ఇది, మనం చదివితే ప్రజలు ఏమన్నా మన మీద ఆగ్రహిస్తారా లేదా అని కూడా లేకుండా చదివి పడేయడమే. ఏం చదివినాడు ఏమో ఆ మగవాడు చదివేశాడు మొత్తం మీద. క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా చర్చించుకున్న సమయంలో సీఎం చంద్రబాబు కేంద్రం ప్రకటించిన నేషనల్ క్వాంటం మిషన్ ను ఉపయోగించుకుని అమరావతిని కేంద్రంగా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉంటే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ తీసుకొచ్చి క్వాంటం వ్యాలీ ప్రారంభిస్తుంటే వైసీపీ నేతలు తమ పిచ్చాంధ్ర తెలివితేటల్ని బయటపెడతారు. ఈయన ఏళ్ళు పొద్దున్న లేచినాంచి చేపలు రొయ్యలు తిని బతకాల. ప్రజలకు ఉద్యోగాలు వచ్చే ప్రజా చైతన్యం వస్తే ఇట్లాంటి యజమానులు గెలిపిరు. ఆల్రెడీ ప్రజా చైతన్యం వచ్చింది. ఇంకా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు రాకుండా. తమ బుర్రలేనితనానికి ఫ్యాన్స్ ఉంటారేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతా ఉంటారు. గతంలో జగన్ పులివెందులకు ఫిష్ ఆంధ్ర స్టాల్ ఓపెన్ చేసి పులివెందుల ప్రజలకు ఎంత ఫ్రెష్ చేపలు రొయ్యలు తింటారని ఊహించి ఉండనని వ్యాఖ్యానం చేశాడు. ఇదే అనంతపురం ఎమ్మెల్యే ఉండే ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తెచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక్క ఉద్యోగం పోయి అడగండి, మీ మొక్కన తుప్పుక్కలు ఊగిపోతే అప్పుడు అడుగు, ఏమరా నీకు చేపలు రొయ్యలు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా అని అడిగితే ఇంట్లోంచి తరిమి కొడతారు. ఆయన మైండ్ సెట్ చూసి చాలా మందికి అప్పుడే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే కూతలకు వస్తా ఉన్నారు. అసలు క్వాంటం వ్యాలీకి ఆక్వా వ్యాలీకి ఎలా పోలిక పెట్టాలని అనిపించిందో గాని వారి ట్రాక్ రికార్డును మరొకసారి గుర్తు చేసి భయపడేలా చేశాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇలాగే మాట్లాడుకుంటూ పోతే 2029లో మేమొస్తాం, 2039లో మేమొస్తాం, 2049లో మేమొస్తాం, మీరు ఉండరు, వాడు ఉండడు, అసలోడు ఉండడు. రాష్ట్రం మటుకు బాగా డెవలప్ అయిపోద్ది. ఇట్లాంటి కారు కూతలు కూస్తూనే ఉండండి. పార్టీని పైకి తేకుండా ఉండనియండి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఉండనియండి. ఆంధ్రప్రదేశ్ బాగుంటది. ఉద్యోగాలు కృషి ఫలిస్తుంది. మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. తొగ్లక్ అనే విధంగా.